తరావీహ్ అంటే ఏమిటి? తరావీహ్ నమాజ్ రమజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత చదివే ప్రత్యేక సున్నత్ నమాజ్. ఇది సున్నత్ ముక్కదా, బలమైన సున్నత్. తరావీహ్ చదివే విధానం. 1 నియ్యత్, మనసులో సంకల్పం. మనసులో ఇలా సంకల్పం చేయాలి: అల్లాహ్ కోసం 2 రకాత్ తరావీహ్ నమాజ్ చదువుతున్నాను, నా ముఖం కాబా వైపు. నోటితో చెప్పడం అవసరం లేదు, మనసులో ఉద్దేశం సరిపోతుంది. 2 రకాత్ చొప్పున చదవాలి. తరావీహ్ నమాజ్ను 2 రకాత్లుగా చదవాలి. ప్రతి 2 రకాత్లో సూరా ఫాతిహా, ఏదైనా ఒక సూరా, ఉదా, సూరా ఇఖ్లాస్, తర్వాత రుకూ, సజ్దా చేసి 2 రకాత్ పూర్తి చేయాలి. 3 ఎన్ని రకాత్లు? చాలా మసీదుల్లో 20 రకాత్లు చదువుతారు. కొందరు 8 రకాత్లు కూడా చదువుతారు. 2 అనుమతించబడ్డవే, కాని 20 రకాత్లు ఎక్కువగా ఆచరణలో ఉన్నాయి. 4 జమాత్తోనా? ఒంటరిగా? మసీదులో జమాత్తో చదవడం ఉత్తమం. ఇంట్లో కూడా చదవవచ్చు, పురుషులు, మహిళలు ఇద్దరు. 5 విత్ర్ నమాజ్. తరావీహ్ తర్వాత 3 రకాత్ విత్ర్ తప్పక చదవాలి. ముఖ్యమైన విషయాలు: తరావీహ్ నమాజ్ రమజాన్లో మాత్రమే ఉంటుంది. ప్రతి 4 రకాత్ల తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. ఖురాన్ ఎక్కువగా వినడం మరియు చదవడం సవాబ్ పొందే మార్గం.